నాకైతే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే పిన్నులు, పెద్దమ్మలు, బాబాయిలు, పెదనాన్నలు, తాతయ్యలనే పిలువబుద్ధి అవుతుంది. కాబట్టి మీ అందరికీ మనందరం ఒక కుటుంబం లాగా అనిపించింది. కాబట్టి మీ అందరికీ పేరు పేరున నమస్కారం. ఎక్కడైనా ఒక ఇంట్లో సంక్రాంతి చేసుకోవడం చూస్తాం, ఒక కుటుంబం మొత్తం కలిపి సంక్రాంతి చేసుకోవడం చూస్తాం. కానీ చాలా అరుదుగా ఒక గ్రామం మొత్తం కలిపి సంక్రాంతి చేసుకుంటాం చూసే అదృష్టాన్ని ఇచ్చిన టిడి జనార్దన్ గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇది ఈ రోజుల్లో చాలా అరుదు. లింగాల గ్రామ ప్రజలు చాలా అదృష్టం చేసేటువంటి ఒక భాగ్యం మీ అందరికీ దొరికింది. సార్, మిమ్మల్ని చూసి ఈ రాష్ట్రంలో ఎంతో మంది ఇటువంటి ఒక ఈ ట్రెడిషన్ ని పుణికిపుచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొన్ని నెలల క్రితం మన రాష్ట్రంలో ఒక చిన్నపాటి రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక చిన్నపాటి యుద్ధమే జరిగిందని చెప్పాలి. కురుక్షేత్రంలో ఎలాగైతే కృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ఉండి యుద్ధాన్ని గెలిపించారో, నేడు మన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి రథసారథిగా ఉండి టిడి జనార్దన్ గారు గెలుపులో కీలక పాత్ర పోషించారు అనడం నిజం. అసలు చాలా మందికి రాష్ట్రంలో టిడి జనార్దన్ గారు అంటే తెలుగుదేశం జనార్దన్ గారు అని తెలుసు. తొండపు దశరథ జనార్దన్ గారు అనేది చాలా తక్కువ మందికి తెలుసు. అంతలా వారు సేవ చేసిన పార్టీని తన పేరులోనే మలుచుకున్నంత సేవని చేయడం అనేది చిన్న విషయం కాదని తెలియజేస్తూ, ఇకపోతే మన సంక్రాంతి, మన కట్టు, మన బొట్టు, మన ఆట, మన పాట, మన భాష, మన సంప్రదాయాన్ని ప్రతిబింబించే పండుగే సంక్రాంతి. సంక్రాంతి అంటే రైతుల పండుగ, వ్యవసాయానికి సంబంధించిన పండుగ. మన దేశమే వ్యవసాయ ఆధారితమైన దేశం. అటువంటి దేశంలో సంక్రాంతిని తెలుగు వాళ్ళం ఇంత ప్రతిష్టాత్మకంగా జరుపుకోవడం అనేది తెలుగు వారికి సంక్రాంతి ఒక సంపద అని చెప్పక తప్పదు. అంతేకాకుండా ఈరోజు మన సంస్కృతిలోని ప్రత్యేకత ఏంటంటే, ఎక్కడైనా దేవుళ్ళకి పూజిస్తారు పండుగలు వస్తాయి, కానీ పశువులని కూడా పూజించే గొప్ప సంస్కృతి మన సంక్రాంతికి ఉంది. చీమలకి చక్కెర పెడతాం, పాములకి కూడా పాలు పోస్తాం, చెట్లకి బొట్టు పెడతాం, అదేవిధంగా పశువులకి దండం పెడతాం. అటువంటి పవిత్రమైన జాతి తెలుగు జాతి, అటువంటి గొప్ప సంస్కృతి మన తెలుగు సంస్కృతి అని గర్వంగా చెప్పుకుందాం మనం అందరం. కాలం నుండి, వేద కాలం నుండి, పురాణ కాలం నుండి మన పూర్వీకులు అనుభవించి, మేళవించి, రంగరించి మనకిచ్చిన గొప్ప సంపద సంక్రాంతి. అటువంటి సంక్రాంతిని రక్షించడానికి ఈ రోజు జయప్రద ఫౌండేషన్ ఎన్ని సేవా కార్యక్రమాలు చేసింది చాముండేశ్వరి గారు చెప్పారు. ఒక్క సంవత్సరంలో ఇన్ని కార్యక్రమాలు చేయడం అన్నది చిన్న విషయం కాదండి. అన్ని కార్యక్రమాలు చేస్తూ కూడా ఎంతో మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడం అంటే ఎంతో ఖర్చుతో కూడిన పని. క్యాన్సర్ అనేది మొదటి స్టేజ్ లో కనుక్కోకపోతే ప్రాణాలకే ప్రమాదం. అటువంటి కీలకమైన క్యాన్సర్ అనే వ్యాధి గురించి ఎంతో మందికి స్క్రీనింగ్ చేయించడంతో పాటు, ఎంతో మంది విద్యార్థులకి అండగా నిలవడంతో పాటు, ఈ రోజు సంస్కృతి సంప్రదాయాల్ని కూడా కాపాడాలన్న తపనతోటి ఇలాంటి ఈవెంట్స్ చేసి దీన్ని రక్షించి, పరిరక్షించి, ప్రేమించి ఈ సంస్కృతిని నెక్స్ట్ జనరేషన్ కి పాస్ చేయడం అన్నది చాలా అభినందనీయం. ముఖ్యంగా ఈ సంక్రాంతి అన్నది మనకి చాలా ప్రత్యేకమైందండి. ఎందుకంటే మనకి కొత్త ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత వచ్చిన మొదటి సంక్రాంతి. ఎందుకు ప్రత్యేకమైందంటే, ఈసారి సంక్రాంతిని మనం సెట్ వేసిన చోట ప్రభుత్వం ఉండి నడిపించడం మనం చూడలేదండి. గుడిలాగా సెట్ కట్టి అందులో ఉండి ముఖ్యమంత్రి గారు సంక్రాంతి చేసుకోవడం మనం చూడాల్సిన అవసరం రాలేదు. అదేవిధంగా మనం ఏ పొలంలో అయితే ధాన్యం పండిస్తామో ఆ పొలం పేపర్ల మీద ఎవరెవరో ఫోటోలు కాకుండా రాజముద్రుండి ఈ పొలం నాది అని చెప్పుకునే విధంగా మనం ఈ సంక్రాంతి చేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఇంటి పెద్దగా ఉండి ఒక పండుగ జరగాలంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండాలని ఆలోచించి కేవలం వచ్చిన 6 నెలల్లోనే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ, ఏం తాత పెన్షన్ పెరిగిందా, 4,000 రూపాయలు చేశారు. పెన్షన్ 4,000 చేయడమే కాకుండా గత 5 ఏళ్లుగా ఏ పార్టీ అయినా కానివ్వండి, రాష్ట్రం నుంచి కంపెనీలు వెళ్ళిపోతుంటే ప్రతి ఒక్కళ్ళ మనసులో బాధేసింది. మన పిల్లలు ఇంకా దూరం వెళ్ళిపోతున్నారు, రాష్ట్రాలు దేశాలు దాటి వెళ్ళిపోతున్నారని. కానీ వచ్చిన 6 నెలల్లో కంపెనీలు పోవడం ఆగిపోయి మన రాష్ట్రానికి ఎన్నో కంపెనీలు వచ్చాయి. ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మెగా డిఎస్సి ద్వారా మన రాష్ట్రంలో మళ్లీ పుడుతున్నాయి. అదే విధంగా స్టూడెంట్స్ ఎవరైనా ఇబ్బంది పడుతుంటే 768 కోట్లతో స్టూడెంట్లకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా
అన్నిటికన్నా ముఖ్యమైనది. ఈ రోజు గ్యాస్ సిలిండర్లు పెట్టి కొనుక్కునే పరిస్థితి మన రాష్ట్రంలో ఉందా అండి? లేదు. లాస్ట్ సంక్రాంతికి నాకు తెలిసి ఖచ్చితంగా సగం మంది అరిసెలు, గారెలు, బూరెలు, చక్రాలు, సకినాలు చేసుకోవడం మానేసి ఉంటారు, ఎందుకంటే గ్యాస్ రేట్లు చూసి. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ప్రతి ఇంట్లో కూడా అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జీవించేటట్టు చేశారు. ఇది అసలైన పండగ అంటే, ఇది అసలైన ఆనందం అంటే. ఇటువంటి ఆనందం మన రాష్ట్రంలో ఎప్పుడు ఉండాలని, ప్రభుత్వాలు ప్రజల మంచి కోసం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సంక్రాంతి అనేది ఒక్కరోజు కాదు, కుటుంబాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు అన్నది మనం అందరం గుర్తుపెట్టుకుంటూ, ఈ సంస్కృతి సంప్రదాయాన్ని మన పిల్లలకి నేర్పిస్తూ, ఈరోజు చాలా మంది పిల్లలు ఈ ముగ్గుల కాంపిటీషన్ చూస్తే చాలా మంది పెద్దవాళ్ళ కంటే కూడా పిల్లలు కొత్త కొత్త కాన్సెప్ట్స్ తోటి ఎలాగా మన సంస్కృతి సంప్రదాయాల్ని తెలియజేయగలమా అని ఆలోచించడం చాలా ఆశ్చర్యం కలిగించింది. సో నెక్స్ట్ జనరేషన్ ని కూడా మీరు ప్రోత్సహిస్తూ వాళ్ళందరినీ కూడా మీరు ఈ సంస్కృతి సంప్రదాయాల పట్ల అభిరుచి పెంచేటట్టు చేయగలిగితే మనకు అంతకంటే గొప్ప వరం ఏదీ లేదండి. మనకు ఆల్రెడీ భగవంతుడు చాలా గొప్ప సంస్కృతిని ఇచ్చారు, అది ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ కి పాస్ చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన టీడీ జనార్దన్ గారికి మరొకసారి ధన్యవాదాలు. జై తెలుగు తల్లి, జై ఆంధ్రప్రదేశ్.